హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే 2022 రైల్వే ఏఎల్పి 2022 రైల్వే గ్రూప్ డి జరిగింది కదా ఫ్రెండ్స్. ఆ షిఫ్ట్లలో అడిగిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ హ్యావింగ్ రేడియస్ 15 సెంటీమీటర్స్ అండ్ హైట్ 32 సెంటీమీటర్స్. ఇక్కడేమి ఇచ్చాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. ఇది రేడియస్ ఏమో 15 సెంటీమీటర్స్, హైట్ ఏమో 32 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత ఫ్రెండ్స్? ఎంత? 2 పై ఆర్ హెచ్. ఓకే, సో మనం దీని ఈ ఫార్ములా సబ్మిట్ చేయండి. 2 ఇంటూ పైన అట్లా ఉంచండి. 15 ఇంటూ 32 ఎంత? 960. 480. సారీ ఫ్రెండ్స్, 480. 2 ఇంటూ 480 ఎంత? 960. 960 పై ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ హ్యావింగ్ రేడియస్ 15 సెంటీమీటర్, హైట్ 30 సెంటీమీటర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్ 2 పై ఆర్ హెచ్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగినప్పుడు 2 పై ఆర్ హెచ్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which of the following options is the closest approximate value which will come in place of question mark? ఇది ఏమి ఇచ్చాడు? మనకు 7 పాయింట్లలో ఇచ్చాడు. మనకు అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమన్నాడు. నేను ఇప్పుడు 7.98 నేను 8 లెక్క తీసుకుంటున్నాను. 8 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 6. ఈడ ఏవి 0.5ని దాటిలేవు కాబట్టి అన్ని 6లు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 6 ప్లస్ 6 డివైడెడ్ బై 6 ఆఫ్ 2 ప్లస్ మైనస్ 1. ఓకే, 6 6 1 7, 8 ప్లస్ 2 10, 10 మైనస్ 8 2. రైట్ ఆన్సర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons who are walking at 15 meter per second, 35 meter per second respectively in the same direction as that of the train in 20 seconds and 40 seconds respectively the length of the train. ఇదేమి ఇచ్చాడు? ఇద్దరు వ్యక్తుల్ని ఒక ట్రైన్ 15 మీటర్ల వేగంతో 35 మీటర్ల వేగంతో దాటి వెళ్ళింది. ఇది సేమ్ డైరెక్షన్ లో 20 సెకండ్లు 40 సెకండ్లు తేడా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ట్రైన్ కానీ ఇది 20 సెకండ్స్ అనేది ట్రైన్ ఫ్రెండ్స్. ఓకే, ట్రైన్ కి ఇచ్చాడు. ట్రైన్ కి ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా v ఈక్వల్ టు లెంత్ బై టైం ప్లస్ 15. ఇంకొక ఈక్వేషన్ చూడండి. v ఈక్వల్ టు లెంత్ బై 40 ప్లస్ 35. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే ఎల్ అనేది ట్రైన్ లెంత్ ఫ్రెండ్స్. ఈ ఎల్ అనేది ట్రైన్ లెంత్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ డైరెక్షన్. మనకి మీటర్ పర్ సెకండ్ టైం ఇవ్వలే, కానీ మొత్తం ట్రైన్ వాళ్ళని దాటడానికి పట్టిన టైం ఫస్ట్ ట్రైన్కి వచ్చేసి 20 సెకండ్స్ అయితే సెకండ్ ట్రైన్కి వచ్చేసి 40 సెకండ్స్. ఇప్పుడు v ఈక్వల్ టు v అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసుకోండి. లెంత్ l బై 20 ప్లస్ 15 ఈక్వల్ టు l బై 40 ప్లస్ 35. దీన్ని ఇతలకు పంపించండి, దీన్ని ఇతలకు పంపించండి. l బై 20 మైనస్ l బై 40 ఈక్వల్ టు 20. ఓకే, దీనికి ఎల్సిఎం తీయండి. 2 1 40 ఎల్సిఎం వచ్చేసి 40 20 టేబుల్ 2 టైమ్స్ అవుతుంది 2l. 40 టేబుల్లో 1 టైం అవుతుంది మైనస్ l. 2l మైనస్ l
L by 40 equal to 20. L equal to 800 meters. లెంత్ వచ్చేసి 800 మీటర్స్. ఓకే, లెంత్ ఆఫ్ ది ట్రైన్ వచ్చేసి 800 మీటర్స్. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons were walking at 15 meter per second and 35 meter per second. ఓకే, ఇన్ ది సేమ్ డైరెక్షన్. ఇద్దరు ఒకే డైరెక్షన్ వెళ్తున్నారు. ఇది ఏంది? ట్రైన్ అని వాళ్ళను ఫస్ట్ అతన్ని దాటడానికి 20 seconds పడితే సెకండ్ అతన్ని దాటడానికి 40 seconds పట్టింది టైం ట్రైన్కి. మనకు ఇక్కడ ఏం అడిగాడు? లెంత్ ఆఫ్ ది ట్రైన్ అడిగాడు. మనం సింపుల్గా v ఈక్వల్ టు లెంత్ L by 20. వీని మీరు ఏమైనా అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, డి అనుకోవచ్చు, వి అనుకోవచ్చు, ఏమైనా అనుకోండి. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ 0.359 ఇన్ ది పే బై క్యూ ఫామ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 359 ఇచ్చాడు. నేను 359 మీద బార్ ఇచ్చాడు. ఇది రిపీట్ అవుతా ఉంటుంది కాబట్టి 59/990. మామూలుగా అయితే 1000 వచ్చేది వన్స్, ఇది 10s ప్లేస్ ఉంది కాబట్టి -1000 - 10. మైనస్ ఇది 3. దీనికి బార్ లేదు, ఒకటే ఉంది ఇక్కడ 3. 356/990. దీన్ని బై చేయండి. 178/495 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. 2 positive numbers differ by 3422. When the greater number is divided by the smaller number, the quotient is 4 and the remainder is 290. And what is the HCF of the greater of the two given numbers? And 4 to 90. Two numbers, positive numbers differ. X minus y equal to 3422. ఓకే, ఇది ఈక్వేషన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రేటర్ నెంబర్ అనేది డివిడెండ్. ఇప్పుడు మనకి డివిజన్ ఫార్ములా తెలుసు కదా. D1 అంటే డివైజర్ ఈక్వల్ టు డివిడెండ్ ఈక్వల్ టు D2 అంటే డివైజర్ ఇంటూ కోషెంట్. Q అంటే కోషెంట్ ప్లస్ R అంటే రిమైండర్. ఓకే, ఇది ఫార్ములా రాసుకోండి. మీరు D1 D2 లెక్క రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏం రాసుకోవాలంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ ఆర్ రిమైండర్. ఇది ఫార్ములా. మనకి ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 3422. ఇది ఈక్వేషన్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? గ్రేటర్ నెంబర్ ఇస్ డివైడ్ బై ది స్మాలర్ నెంబర్. దీన్ని అయితే ఏదో ఒకటి. నేను ఎక్స్ ఈక్వల్ టు వై, క్వోషియంట్ అనేది ఎంత వచ్చింది? 4y ప్లస్ రిమైండర్ 290. దీన్ని ఎక్స్ ప్లేస్ లో సబ్మిట్ చేయండి. 4y ప్లస్ 290 ఈక్వల్ మైనస్ y ఈక్వల్ టు 3422. 4y minus y 3y 3422. 290 తీసేయండి. 2 3 1 1 3 1 3 2 వస్తుంది. 3 టేబుల్లో 3 1 జా 3 4 జా 3 10 జా 3 4 జా 3 4 జా 1044 అనేది y వాల్యూ. y వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? y వాల్యూ వచ్చేసి 1044. ఇప్పుడు దీనిలో సబ్మిట్ చేయండి. దీన్ని ఇతరులు పంపించండి. మైనస్ y అంటే 1044. చూడండి, x ఈక్వల్ టు 3422 ప్లస్ 1044. 6 6 4 4 4466. ఓకే, ఇది వరకు నోట్ చేసుకున్నారా? మీకు గైడ్ చేస్తున్నా.
చూడండి ఇడేమి ఇచ్చాడు ఇప్పుడు వాట్ ఈస్ ద హెచ్సి ఆఫ్ ద గ్రేటర్ ఆఫ్ ది టూ గివెన్ నెంబర్స్ 4 to 9 to 4466 వీటికి హెచ్సిఎఫ్ అనుకోండి 1 4 to 9 to 6 లో 2 పోతే 4 16 లో 9 పోతే 7 13 లో 2 3 లో 2 పోతే 1 174 174ని 4 to 9 ని 174తో డివైడ్ చేయండి 2 348 1 2 వల్ల 4 పోతే 81 174 812 వస్తుంది సారీ 812 బాబోయ్ సారీ చూడండి మళ్ళీ 174 into 22 2 348 348 8 12 8 3 3828 అదే 23తో చేస్తే 2 3 4 12 3 7 21 22 3 1 3 5 348 2 10 9 10 4002 ఓకే చూడండి వన్ 174 into 23 4002 290 oh shit 174 into 24 4 4 16 28 29 696 348 6 17 10 11 4176 sorry 24 4176 2 లో 6 పోతే 6 8 లో 7 పోతే 1 2 లో 1 పోతే 1 116ని 174తో డివైడ్ చేయండి 174 116తో డివైడ్ చేయండి 1 116 58 ఆన్సర్ ఈస్ ద 58 58 2 116 ఆన్సర్ వచ్చేసి 58 ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటే ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ